బంగారం విలువ మనకు తెలిసిందా? కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఏమండి, చచ్చేలోపు కనీసం 1 తులం బంగారం అని సంపాదించి చావాలి అని కోరిక పెట్టుకోవడం చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఎందుకంటే బంగారం విలువైంది కాబట్టి. అంతేనా? ఈరోజు మన పిల్లలు చదివించుకుంటున్నాం, చదువులు ఉన్నతమైనవి, విలువైన మన సంగతి గ్రహించారు కనుక. అంతేనా? అంటే ఒక వస్తువు విలువ కావచ్చు, లేకపోతే ఒక దాని విలువ కావచ్చు. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దానికోసం మానవ సమాజం వెంపర్లాడుతుంది, ప్రాకులాడుతుంది. మరి దేవుని మాట విలువ మనకు అర్థమైందా అండి? అర్థమైతే ఏం చేసేవాళ్ళం? మాకు చెప్పండి దేవుని మాటలు, మాకు చెప్పండి, మాకు నేర్పించండి, మాకు కావాలండి దేవుని మాటలు చెప్పండి. ఏమండి, చాలా 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 ప్రాంతాలు మేము తిరుగుతుంటాం. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు, ఏమండి పాస్టర్ గారు, మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయరా అనేవాళ్ళని చూశాను, కానీ మాకు మా కుటుంబానికి వాక్యం చెప్పరా అనేవాళ్ళు ఒక్కళ్ళని నేను చూడలేదు. ఏమండి, మా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం ముఖ్యమే, అంతకంటే ముఖ్యంగా మాకు దేవుని మాటలు చెప్పండి, మా కుటుంబానికి రండి, మా కుటుంబానికి వచ్చి దేవుని మాటలు చెప్పండి అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఎందుకు అడగటం లేదంటే విలువ మనకు అర్థం కాలేదు. అర్థమైతే ఈరోజు దేవుని మాటలు మాకు కావాలని ప్రపంచం అంతా కూడా వాటి కోసం వెంపర్లాడిపోయేదండి, తాళాడిపోయేది.